స్వామీజీ వేషం వేసుకుని మత మార్పులు చేస్తున్న వీడే అన్న. నిన్న మా ఊరు కూడా వచ్చాడు. వీన్ని వదలకూడదన్నా. అసత్యాన్ని సత్యంతో ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నప్పుడు పశుబలంతో పనిలేదు. అది పాషాండ మతాల ప్రవృత్తి. ఆ సత్యాన్ని ప్రకటించడానికే నేనొచ్చాను. వేషం వేసినంత మాత్రాన గొర్రె గోవు కాదు. అయినా ఈ వేషంలో నువ్వు స్వామీజీలా లేవు, చేతగోళ్లు చేసేవాళ్ళ ఉన్నావు. నీ బండారం ఇప్పుడే తెలుస్తా చూడు. సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం. ఇది ఎక్కడుంది బ్రదర్? అది కూడా తెలియదా? ఋగ్వేదం 12వ మండలంలో ఉంది ఆ శ్లోకం. మొట్టమొదట ఋగ్వేదంలో ఉన్నది మంత్రాలు, శ్లోకాలు కాదు. అసలు ఋగ్వేదంలో ఉన్నదే 10 మండలాలు. 12వ మండలం ఎక్కడ? చంద్రమండలంలోనా? ఇంకా ఎన్నాళ్ళు ఈ కల్పిత కథలతో జనాల్ని మోసం చేస్తారు? ఏసే లోకానికి వెలుగు, నశించిపోతున్న ఆత్మలను రక్షించి ఆ వెలుగు వైపు నడిపించడానికి ఏం చేసినా తప్పులేదు. జ్వలించే లక్షణాన్ని బట్టి జ్యోతి అని తెలుస్తుంది. దానికి ప్రచారం అవసరం లేదు. మార్కెటింగ్ మాయాజాలంతో నమ్మించాలని చూస్తున్నారంటేనే తెలిసిపోతుంది అది అసత్యం అని. ఏది అసత్యం? యేసయ్య చేసిన త్యాగం అసత్యమా? ఏంటి ఆయన చేసిన త్యాగం? మన పాపాల కోసం ఆయన ప్రాణాల్నే బలిపెట్టాడు. ఇది వేదాల్లో లేకపోవచ్చు, కానీ మా బైబిల్లో ఉంది. బైబిల్లో కూడా ఆయన ప్రాణాలను త్యాగం చేసినట్టు లేదు. త్యాగం చేసేవాడైతే అన్నిసార్లు ఎందుకు పారిపోయాడు? యేసు శిష్యుడు పట్టిస్తే తప్పక తప్పించుకోలేక దొరికిపోయాడు. చివరికి ఆ శిలువుపై కూడా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటూ ఏడ్చాడు. బ్రిటిష్ తుపాకీ గొళ్లకు ఎదురెళ్లిన అల్లూరి, భరతమాత కోసం 100 సార్లు ఉరికంబాన్ని ముద్దాడతానన్న భగత్ సింగ్, వాళ్ళకి ఉన్న ధైర్యంలో 100వ వంతు మీ యేసుకి ఉన్నా మీరు చెప్పేదానికి కాస్తో కోస్తో అర్థం ఉంటుంది. నువ్వు బైబిల్ చదువుతావా? బైబిల్ చదవడమే కాదు, బోధిస్తాను కూడా.